చలికాలం వచ్చేసరికి అడవంతా చల్లని గాలులతో నిండిపోయింది. చెట్ల మీద ఆకులు ఊడిపోతూ ఉదయాన్నే మంచు బిందువులు మెరిసేవి. ఆ అడవిలో చిలుక, గోరింక, కాకి, పావురం అనే పక్షులు కలిసి ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఒకరోజు కాకి పక్షులతో ఇలా చెప్పింది. ఈ చలిలో ఆహారం దొరకడం చాలా కష్టం. మరి మనం ఏం చేద్దాం? ఇలా కాకి తన మిత్రుల్ని అడిగింది. అప్పుడే చిలుక, మనమంతా కలిసి ఆహారం దాచుకుందాం, ఎవరికి దొరికిందో అది అందరికీ పంచుకుందాం అంది. పక్షులన్నీ కలిసి ఇల్లు చుట్టూ, చెట్లు చుట్టూ తిరిగి పళ్ళు, గింజలు ఏరుకుని ఆహారం సంపాదించుకున్నాయి. చిలుక పక్షులన్నీ తెచ్చిన ఆహారాన్ని అందరికీ సమానంగా పంచింది. అవి చాలా సంతోషపడ్డాయి. చలికాలం మొత్తం ఆ పక్షులు సంతోషంగా, ఐక్యతతో గడిపాయి. ఎవరికి ఆకలి, చలి ఎక్కువగా అనిపించలేదు. కాకి ఇలా చెప్పింది. స్నేహం ఉంటే ఏ కష్టమైనా తేలికే అని అంది తన మిత్రులతో. వసంతకాలం రాగానే పక్షులన్నీ ఆనందంగా కాకి చెప్పిన మాటలని అంగీకరిస్తూ చిరునవ్వుతో ఆకాశంలోకి ఎగిరాయి. మా ఈ కథలో నీతి ఏంటంటే, ఐక్యత, సహకారం ఉంటే కష్టకాలంలో కూడా సుఖంగా మారుతుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.